బ్రేకింగ్ చూస్తున్న ముంబై నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతారాణ ఠాణా, అదేవిధంగా విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావు సస్పెన్షన్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు. చందు, కాదంబరి జత్వానీకి సంబంధించినటువంటి ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిన్న మొన్న చూస్తే కనుక ఇద్దరు అది కింది స్థాయి పోలీసు అధికారులకు సస్పెన్షన్ వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు తాజాగా సంచలనంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ప్రధానంగా ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే ఐపీఎస్ కాంతిరాణ టాటా, మరో ఐపీఎస్ విశాల్ గున్ని, ఈ ముగ్గురి పాత్ర కాదంబరి జత్వానీ ఎపిసోడ్లో కీలకంగా ఉందని గుర్తించిన మీదట దాదాపుగా 3 వారాల పాటు విచారణ జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి గతంలో దాదాపుగా 2023 ఎండింగ్లో 2024 ప్రారంభం మధ్య జరిగినటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా చాలా అనేకమైన కీలక మలుపులు తీసుకుంది. ఈ మలుపుల్లో ఎన్నో అంశాలు, ఎన్నో క్రైమ్ యాక్టివిటీస్ దాగి ఉన్నాయనేటటువంటిది గుర్తించిన మీదట తొలుత కింది స్థాయి అధికారులు, ఆ తర్వాత వీరి ముగ్గురు ఐపీఎస్లపై వేటు పడింది. వీరి ముగ్గురిని కూడా సస్పెన్షన్ చేస్తూ సీఎం ఉత్తర్వులు జారీ కూడా చేశారు. దీనికి సంబంధించి డీజీపీ కూడా దీనిపై ఎండార్స్ చేయడం జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే కాదంబరి జత్వానీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ కేసు ముందుకు సాగలేదు, తనకు న్యాయం జరగటం లేదు అని దాదాపుగా కొంతకాలం స్తబ్దుగా ఉన్నటువంటి కాదంబరి జత్వానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు ఫిర్యాదు చేస్తే తాము బాధ్యత తీసుకొని న్యాయం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కాదంబరి జత్వానీ ముంబై నుంచి ఏపీకి వచ్చింది. ఏపీకి వచ్చిన మీదట జరిగినటువంటి తమ విషయంలో ఒక ఫేక్ కేసు కట్టడం, ఆ తర్వాత తమలను రిమాండ్ చేయటం, దానికి సంబంధించి విచారణ పేరిట నానా చిత్రహింసలు పెట్టడం, తనను వ్యక్తిగతంగాను చిత్రహింసలు పెట్టినటువంటి ఈ పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఆ తర్వాత తమ తల్లిదండ్రులను కూడా నానా నరకయాతనకు గురి చేశారనేటటువంటిది స్పష్టంగా వెల్లడించిన తర్వాత దీనిలో పూర్వాపరాలను గుర్తించినటువంటి ఉన్నతాధికారులు, తొలుత కింది స్థాయి అధికారులు, ఆ తర్వాత ఈరోజు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. మరి ఈ సస్పెన్షన్ వేటు దాదాపుగా ఏపీ చరిత్రలో ఒక సస్పెన్షన్ వేటు వేయడం అనేటటువంటిది ఒక సెన్సేషన్. ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు అనేటటువంటిది ఒక మహిళకు సంబంధించినటువంటి కేసులో ఒక చీటింగ్ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయిపోయినటువంటి కేసులో అయితే ప్రస్తుతానికి ఒక చీటింగ్ కేసుకు సంబంధించినటువంటి అంశమే వెలుగులోకి వస్తున్నా కానీ అసలు దీని వెనక పెద్ద కథే దాగి ఉందనేటటువంటిది ఇక ముందు జరగబోయేటటువంటి విచారణలో బయటికి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు తెర మీదకు వచ్చిన అంశం ఒకటైతే గనక ఒక చీటింగ్కి సంబంధించి, ఒక ఫోర్జరీ కేసులకు సంబంధించి, ఒక మహిళను ఇబ్బందులు పెట్టిన దానికి సంబంధించి, ఒక బెదిరింపులకు సంబంధించి, ఒక బ్లాక్ మెయిల్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాదాపు 10 సెక్షన్ల కింద కేసులు కట్టారు. మరి ఈ కేసులు కట్టడం వరకు, ఈ కేసు వరకు ఓకే, కానీ అయితే అంతకుముందు జరిగినటువంటి ముంబై నుంచి ఇక్కడకు కాదంబరి జత్వానీ ఎందుకు వచ్చింది? మరి ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక చీటింగ్ కేసులో ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నటువంటి అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు కీలక ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఏంటి? వారు ఎంతగా కింది స్థాయి అధికారులను ఒత్తిడి తీసుకురావడం ఏంటి? అసలు ఈ కేసు ఇంత కాన్స్పిరసీగా గుట్టుమట్టు కాకుండా ఇలా జరగటం ఏంటి? ఎక్కడ కూడా మీడియాకి రిలీజ్ కాకుండా ఒక అంతర్గతంగా జరిగినటువంటి ఒక కాన్స్పిరసీ వ్యవహారంగా దీన్ని మార్చేశారు. మరి ఇంత గుట్టుగా నడిపినటువంటి ఈ వ్యవహారంలో అసలు గతంలో వైసీపీలోని కీలక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటటువంటిది ఇక ముందు తేలాల్సి ఉంది. అయితే విచారణ కూడా ఒక స్టెప్ వైజు ఏదైతే తొలుత కింది స్థాయిలో ఎవరున్నారు, ఆ తర్వాత కేసులు కట్టింది ఎవరు,
కేసులకు సంబంధించి వీళ్ళు నిర్బంధించింది ఎవరు? అలా ఒక్కొక్క స్టెప్పుగా పోలీసులు విచారణ క్రమక్రమంగా ఊపందుకుంటోంది. నిన్న చూస్తే కింది స్థాయి అధికారులను అరెస్ట్ చేసి పై స్థాయి అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదనేటటువంటి విమర్శలు సర్వత్రా వచ్చిన మీదట మరి ఈరోజు చూస్తే శరపరపర వేగంతో సాగుతున్నటువంటి ఈ విచారణలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. మరి ఆ తర్వాత చూస్తే మరి ఐపీఎస్ అధికారులకు ఎంత ఇంట్రెస్ట్ కల్పించింది ఎవరు, ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది ఎవరు అనేటటువంటిది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఇప్పుడు సస్పెండ్ అయిన తర్వాత వీరిపై కేసులు కట్టడం వీరిని కూడా మొత్తం మీద ప్రైమ్ నైన్ ఎఫెక్ట్ తో తీగలాగితే డొంకంతా కదిలిపోతుందనేది మనకు అర్థమవుతుంది. ఈ స్థాయిలో కేసులు కట్టడం ఎన్ని జరిగిన మీదట అసలు ఎక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి అనేటటువంటిది పెద్ద ఎత్తున ఇది ప్రైమ్ నైన్ న్యూస్లో దీనికి సంబంధించి అనేకమైన కథనాలు అసలు ఇక్కడికి రావటం ఏంటి, అసలు కేసులో కీలక మలుపులు తిప్పటానికి ప్రైమ్ నైన్ కథనాలు పెద్ద ఎత్తున తోడ్పాటు అయ్యాయి. అంతేకాకుండా ప్రైమ్ నైన్ కథనాలు ఎక్స్క్లూజివ్ కథనాలు ఏదైతే డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్తో సహా ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటి కథనాలతో ప్రైమ్ నైన్ ఈ కేసులో చలనం తీసుకురావడానికి కూడా ప్రైమ్ నైన్ కథనాలు ఎంతగానో ఉపకరించాయి. దాదాపుగా ముందు ప్రైమ్ నైన్ నుంచి కథనాలు రావడం, దాన్ని అనుసరించి మరుసటి రోజు అదే విధానంలో విచారణలు కొనసాగించడం, ఈ విధంగా జత్వానీకి సంబంధించినటువంటి అంశంలో ప్రైమ్ నైన్ తీసుకున్న చొరవ కూడా అద్భుతంగా రిజల్ట్ ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా ఇక ముందు కూడా జరగబోయేటటువంటి ఏదైతే ముంబై నుంచి రావడం వచ్చిన తర్వాత ఈ కేసులో అసలు ఇన్వాల్వ్ అయిపోయింది ఎంతమంది, దీనిపై అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక జిందాల్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తితో జరిపినటువంటి సంభాషణ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసింది. అది కూడా ఆ తర్వాత పెద్ద ఎత్తున ఈ అంశాన్ని కూడా విచారణ సంస్థలు ఎంక్వైరీకే తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా మొత్తం మీద ప్రైమ్ నైన్ చొరవతో ఈ కేసు మరింత ముందుకు సాగుతోంది. మరి ఈ విషయంలో ఇక ముందు కూడా విచారణకు ఉపకరించే విధంగా మా ప్రైమ్ నైన్ న్యూస్ నుంచి మరిన్ని కథనాలు కూడా వెలువడబోతున్నాయి. మరి అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి అంశంలో రాజకీయంగా గతంలో వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతల పాత్ర కూడా ఉందనేటటువంటిది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం. మరి ఇందుకు సంబంధించి సస్పెండ్ అయిపోయినటువంటి ఈ ముగ్గురు అధికారులను ఇక ముందు వీరిని కూడా తరచుగా విచారణకు పిలవడం జరుగుతుంది. వీరిపై కూడా కేసులు నమోదు కాబోతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు కాదంబరి జత్వాని అనుకున్నట్టు ఏపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆమె నమ్మింది. మరి ఆ దిశగా కూడా ప్రస్తుతం అడుగులు పడుతున్నట్టు ఇప్పుడు కనిపిస్తోంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఏదైతే జత్వానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు కీలక మలుపు తీసుకుందనేది మాత్రం థ్యాంక్ యూ టీవీరావు.